హైదరాబాద్ మాసప్ ట్యాంక్లో న్యాయవాదిపై కారుతో దాడి చేశారు దుండగులు. అడ్వకేట్ కాజా మొయినుద్దీన్పై కారుతో ఢీకొట్టారు. ప్రస్తుతం కాజా మొయినుద్దీన్ పరిస్థితి విషమంగా ఉంది. ఇంటి నుంచి బయటకొచ్చిన న్యాయవాదిని కారుతో ఢీకొట్టి పరారయ్యారు దుండగులు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ మాసప్ ట్యాంక్లో న్యాయవాదిపై కారుతో దాడి చేశారు దుండగులు. అడ్వకేట్ కాజా మొయినుద్దీన్పై కారుతో ఢీకొట్టారు. ప్రస్తుతం కాజా మొయినుద్దీన్ పరిస్థితి విషమంగా ఉంది. ఇంటి నుంచి బయటకొచ్చిన న్యాయవాదిని కారుతో ఢీకొట్టి పరారయ్యారు దుండగులు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ మాసప్ ట్యాంక్లో న్యాయవాదిపై కారుతో దాడి చేశారు దుండగులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు. కిరణ్, దాడి చేసిన ప్రత్యర్థులు ఎవరన్న విషయాలు బయటకొచ్చాయా? ఏంటి పూర్తి డీటెయిల్స్? నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసప్ ట్యాంక్ లో న్యాయవాదిపై హత్యాయత్నం జరిగింది. అడ్వకేట్ కాజా మొయినుద్దీన్ అతని పైన కారుతో గుర్తులేని వ్యక్తులు ఢీకొట్టి అక్కడి నుండి ఎస్కేప్ అయ్యారు. ఆ ఢీకొట్టిన వ్యక్తులు ఎవరైనా మాత్రం ఇంకా ప్రస్తుతం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు అయితే వారి కోసం గాలిస్తా ఉన్నారు. అడ్వకేట్ న్యాయవాది కాజా మొయినుద్దీన్ ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రోజు ఉదయం ఇంటి నుంచి అతను బయటకు వచ్చాడు. బయటకు వచ్చి అతను కార్ లో వెళ్తున్న క్రమంలో, డోర్ ఓపెన్ చేస్తున్న క్రమంలో చాలా క్లోజ్ గా వచ్చిన బ్లాక్ కలర్ కార్ అతని పైన ఢీకొట్టి అక్కడ నుండి ఎస్కేప్ అయ్యారు. సో పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. న్యాయవాదిని ఢీకొట్టిన నిందితుల కారు ఏవైతుందో వాటికి సంబంధించి కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే అతని పరిస్థితి విషయంగా ఉంది, అడ్వకేట్ పరిస్థితి. ఇక ఎవరు ఈ కార్ లో వచ్చి అతన్ని ఢీకొట్టారు, తర్వాత హత్య ప్రయత్నం చేశారని మాత్రం ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. కిరణ్, అయితే ఈ అసలు దాడి ఘటన ఎప్పుడు జరిగింది? కుటుంబ సభ్యులు ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారా? ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు చెప్తున్న దాని ప్రకారంగా మాత్రం అన్నోన్ పర్సన్ మీరు ఎవరు అనేది మాత్రం వారికి కూడా వివరాలు తెలియదు. సో పోలీసులు దర్యాప్తు చేయాలి, పూర్తి స్థాయిలో కూడా చెప్పి ఇటు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రోజు ఉదయం అంటే అతని నివాసం నుంచి బయటికి వచ్చి అతని కారులో ప్రయాణం సిద్ధమవుతున్న క్రమంలో ముందు డోర్ ఓపెన్ చేస్తున్న సమయంలోనే అడ్వకేట్ కాజా మొయినుద్దీన్ అత్యంత సమీపంలో వచ్చిన బ్లాక్ కలర్ కార్ అతన్ని అత్యంత వేగంగా ఢీకొట్టి అక్కడ నుండి ఎస్కేప్ అయ్యారు దుండగులు. దాదాపు కొన్ని మీటర్ల మేర కూడా అడ్వకేట్ గాల్లో ఎగిరిపడడం జరిగింది. సో అతను ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగానే తెలుస్తుంది. స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. కుటుంబ సభ్యులు కూడా ఎవరిపైన అనుమానం వ్యక్తం చేయట్లేదు, ఎందుకంటే వారు ఎవరైనా కూడా వారికి కూడా క్లారిటీ లేదు కాబట్టి. ఇందులో కీలకంగా సీసీ ఫుటేజ్ ఆధారంగానే ఆ కారు ఢీకొట్టిన కార్ నెంబర్ ప్లేట్ ట్రేస్ అవుట్ అయింది కాబట్టి ప్రస్తుతం అయితే ఒక టీం అక్కడికి వెళ్ళింది. ఎవరు ఎందుకోసము ఈ హత్య ప్రయత్నం చేశారు, కారుతో ఢీకొట్టిన వారు ఎవరైనా మాత్రం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కిరణ్, అయితే మనం ఎన్టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూస్తుంటే చాలా దారుణంగా దాడి చేసిన, అంటే ఆ కార్ ఎంత ర్యాష్ గా డ్రైవ్ చేసి గాయపరిచారో అర్థమవుతోంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఇంకా విషమంగానే ఉందా? ఏం చెప్తున్నారు వైద్యులు? ప్రస్తుతం అయితే అడ్వకేట్ న్యాయవాది కాజా మొయినుద్దీన్ పరిస్థితి మాత్రం విషమంగానే ఉంది. ఎందుకంటే అతను కారు అత్యంత వేగంగా వచ్చి ఢీకొట్టిన క్రమంలో దాదాపు కొన్ని మీటర్స్ వరకు కూడా అతను లాక్కెళ్ళడం కావచ్చు, గాల్లో ఎగిరిపడడం కావచ్చు, అతనికి తీవ్ర స్థాయిలో గాయాలయ్యాయి కాబట్టి అతను ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. ఆ ప్రైవేట్ హాస్పిటల్ సంబంధించిన ట్రీట్మెంట్ అందుతోంది. డాక్టర్స్ కూడా కాజా మొయినుద్దీన్ పరిస్థితి విషమంగా ఉందని చెప్తా ఉన్నారు ఇటు కుటుంబ సభ్యులకు కూడా. సో ఉదయం జరిగిన ఈ ఘటన నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసప్ ట్యాంక్ లో చోటు చేసుకుంది. న్యాయవాది పైన హత్యా ప్రయత్నం జరగడం అనేది ఇటు కాజా మొయినుద్దీన్ కుటుంబ సభ్యులు కావచ్చు, తర్వాత అతని సన్నిహితులు స్నేహితులందరూ కూడా ఒక్కొక్కరుగా హాస్పిటల్ చేరుకుంటున్నారు. తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చిన అడ్వకేట్ పైన ఒక్కసారిగా కారు దూసుకెళ్లడం, తర్వాత అత్యంత స్పీడ్ గా రావడం, గుర్తున్న వ్యక్తులు ఢీకొట్టి అక్కడ ఎస్కేప్ అవడం పట్ల పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతారు. ఎందుకంటే అయితే న్యాయుడు అడ్వకేట్ గా వృత్తి కొనసాగిస్తున్నాడు కాబట్టి పలు కేసులు కూడా బాధిస్తూ ఉంటారు కాబట్టి ఎవరైనా మరి పడని వారే ఈ అంతా కూడా చేసి ఉండొచ్చు అని మాత్రం అనుమానం వ్యక్తం అవుతుంది. కాబట్టి కుటుంబ సభ్యులు చెప్తున్న దాని ప్రకారంగా, ఫిర్యాదు చేసిన దాని ప్రకారంగా ఈ ఎవరైతే హత్య ప్రయత్నం చేశారో వారిని పోలీసులు నెంబర్ కూడా కార్ నెంబర్ ట్రేస్ అవుట్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.